హరే కృష్ణ. అత్యుత్తమ ధర్మం అంటే ఏంటో తెలుసా? ఎలా తెలుసుకోవాలి? భగవంతుడంటే ఎవరు మరియు భగవంతుని ఎలా ప్రేమించాలి అనే విషయం శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం లాంటి వేదాల సారాంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు బోధనలను మనం అర్థం చేసుకుంటే మరియు వాటిని పాటిస్తే మనం అతని ఎలా తెలుసుకోవాలి, ఎలా ప్రేమించాలి అని అర్థమవుతుంది. ఈ గ్రంథాలు మనకు శ్రీకృష్ణ పరమాత్ముడే దేవాది దేవుడని చెప్తున్నాయి. మనం అవసరాలకు దేవుణ్ణి ప్రార్థించడం మన కార్యం కానే కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సృష్టిలోని అందరి అవసరాలకు అడగకుండానే తీరుస్తున్నాడు. కులం, వర్ణం, జాతి, భక్తి ఉన్నా లేకున్నా భేదం లేకుండా అన్ని జీవరాశుల అవసరాలను కావలసినవన్నీ మనకు సమకూరుస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటప్పుడు పట్టెడు అన్నం కోసం లేదా మరో అవసరం కోసం స్వార్థంతో ఎందుకు మనం కృష్ణ పరమాత్మని విసిగించాలి? శ్రీకృష్ణ పరమాత్మని ప్రేమించే పద్ధతిని నేర్చుకోవడమే నిజమైన ధర్మానికి అర్థం. శ్రీమద్ భాగవతం 1:2-6లో సవై పుంసా పరోధర్మో యథాభక్తి రదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మాసు ప్రసీదతి అన్నారు. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా భగవంతుని ప్రేమించే పద్ధతిని ఉత్తమ ధర్మమని మనకు బోధిస్తుంది. ఇదే ఉత్తమ ధర్మం. లాభం కోసం చేస్తే అది వ్యాపారం అవుతుంది. ఉత్తమ ధర్మమైన నిస్వార్థ ప్రేమను మనం శ్రీకృష్ణ పరమాత్ముని మీద చూపించాలి. అదే అత్యుత్తమ ధర్మం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.